ఈ మధ్య కాలంలో చూసుకుంటే టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఒక సక్సెస్‌ఫుల్ డైరెక్టర్, సక్సెస్ అనే పదానికి ఒక రోల్ మోడల్ లాగా మారిపోయారు అనిల్ రావిపూడి దర్శకుడు అని చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే 'పటాస్' సినిమాతో మొదలైన ఆయన ప్రయాణము ఇప్పుడు వరుసగా 9 హిట్‌లనైతే ఇచ్చింది ఇంచుమించుగాను. మరి 'మనశంకర వరప్రసాద్' సినిమాకి సంబంధించి మాత్రము అద్భుతమైన ప్రశంసల్ని అందుకుంటూ ఉన్నారు. మరి గతంలో గూడా మెగాస్టార్ చిరంజీవి గారు ఇలాగే అనిల్ రావిపూడి గారిని ప్రశంసిస్తూ కూడా ఆయన సక్సెస్‌ని అలాగే ఆయన తీసే విధానాన్ని ఆ సినిమాలకి సంబంధించిన సక్సెస్ గురించి ఆయన్ని ప్రశంసిస్తూ కూడా గతంలో ఒక మంచి వాల్యుబుల్ వాచ్‌నైతే గిఫ్ట్‌గా ఇచ్చారు. మరి ఇప్పుడు కూడా అనిల్ రావిపూడి ఒక అద్భుతమైన వండర్‌ఫుల్ గిఫ్ట్‌నైతే మెగాస్టార్ నుంచి కొట్టేశారనే చెప్పుకోవాలి. సో, ఈ విషయంలోనైతే చాలా హ్యాపీగా ఉన్నానంటూ అనిల్ రావిపూడి తన సోషల్ మీడియా ఖాతాలోనైతే మాత్రము పోస్ట్ చేయడం జరిగింది. సో, ఏం పోస్ట్ చేశారు ఆయన అనేది ఒకసారి చూద్దాం మనం. మెగా బహుమతి, మహదానందం, మనోధైర్యం, ధనాధన్ అని చెప్పేసి పోస్ట్ అయితే పెట్టారు. సో, ట్రూలీ హానర్డ్ టు రిసీవ్ దిస్ గిఫ్ట్ ఫ్రమ్ మై హీరో మెగాస్టార్ అని చెప్పేసి ట్వీట్ చేయడం జరిగింది. సో, ఫ్యాన్స్ అందరూ కూడా అత్యంత ఉత్సాహంగా ఉన్నారు. అలాగే 'మనశంకర వరప్రసాద్' సినిమాకి సంబంధించి 300 కోట్ల రూపాయల కలెక్షన్‌ని దాటే అవకాశం ఉందని గూడా అంటూ ఉన్నారు. 300 కోట్ల రూపాయలనైతే గ్రాస్‌ని కలెక్ట్ చేసింది ప్రస్తుతానికి. సో, ఇంకా గూడా దాటే అవకాశం ఉంది అని గూడా అంటూ ఉన్నారు. సో, ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ సినిమాకి సంబంధించి అందరూ గూడా అద్భుతమైన వర్కౌట్ చేశారు. అలాగే చిరు గారు గూడా మంచి వింటేజ్ లుక్‌లో కనిపించారు. వెంకటేష్ గారు గూడా గౌడ్ క్యారెక్టర్‌లోని అద్భుతంగా పండించారు. అసలు నయనతార గూడాను తన ఆఫ్టర్ మ్యారేజ్ ఇన్నింగ్స్ గూడా తను చాలా అద్భుతమైన యాక్షన్‌తోనైతే అందరిని మెప్పించింది. మరి ఈ కాంబినేషన్ గూడా ప్రేక్షకులను అత్యంత అద్భుతంగా అలరించిందనే చెప్పుకోవాలి. మరి ఏది ఏమైనప్పటికీ కూడా దీనికి సంబంధించి అనిల్ రావిపూడి మాత్రం వరుస హిట్‌లతోని వరుస గిఫ్ట్‌లు గూడా కొట్టేస్తూ ఉన్నారు. సో, ఇప్పుడు ఏ గిఫ్ట్ ప్రెజెంట్ చేశారో అసలు దాదాపు 2.5 కోట్ల రూపాయల విలువైన గిఫ్ట్ అని చెప్తూ ఉన్నారు. అదేంటి అనేది ఒకసారి చూసేద్దాం. టాలీవుడ్‌లో సక్సెస్ అనే పదానికి కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారారు దర్శకుడు అనిల్ రావిపూడి. 'పటాస్' నుంచి మొదలైన ఆయన విజయ యాత్ర ఇప్పుడు 'మనశంకర వరప్రసాద్' గారి వరకు ఎక్కడ బ్రేక్ లేకుండా సాగింది. వరుసగా 9 హిట్లు కొట్టి సరికొత్త మైలురాయిని దాటిన అనిల్ ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో ఎక్కడ చూసినా ఆయన పేరే వినిపిస్తోంది. బాక్సాఫీస్ వద్ద అపజయం ఎరుగని దర్శకుడిగా ఆయన సృష్టించిన రికార్డులకి భారీ ఆఫర్స్‌తో పాటు కాస్ట్లీ గిఫ్ట్లను కూడా అందుకుంటూ ఉన్నారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడికి మెగాస్టార్ చిరంజీవి అద్దిరిపోయే గిఫ్ట్ ని ఇచ్చారు. అల్ట్రా ప్రీమియర్ రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కార్ ను చిరు కానుకగా ఇచ్చినట్లు ట్విట్టర్ ఖాతా ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు ఈ కారు విలువ దాదాపు 2,75,00,000 ఉంటుందని అంచనా వేస్తూ ఉన్నారు. మరి సంక్రాంతి కానుకగా వచ్చిన 'మనశంకర వరప్రసాద్' గారు మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద 300 కోట్లకి పైగా గ్రాస్ ను సాధించి చిరు కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇంత విలువైన కారును బహుమతిగా అందించడంలో అనిల్ కెరీర్లో మరచిపోలేని అనుభూతిగా మారిందని అంటున్నారు. గతంలో కూడా చిరంజీవి అనిల్ కి విలువైన వాచ్ ను గిఫ్ట్ గా ఇచ్చి అభిమానులను ఆశ్చర్యపరిచిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు కొత్త రేంజ్ రోవర్ కారును బహుమతిగా ఇచ్చి మరోసారి అనిల్ రావిపూడిని అబ్బురపరిచారు మెగాస్టార్. సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవిని అనిల్ తనదైన మార్క్ వినోదంతో వెండితెరపై ప్రెజెంట్ చేసిన తీరు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిందనే చెప్పాలి. ఫుల్ సక్సెస్ మూడ్ లో ఉన్న అనిల్ రావిపూడి క్రేజ్ చూసి టాలీవుడ్ లోని అగ్ర నిర్మాణ సంస్థలు ఆయన ఇంటి ముందు క్యూ కడుతున్నట్లే అనిపిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ వంటి పెద్ద ప్రొడక్షన్స్ హౌస్లు అనిల్ తదుపరి సినిమా కోసం పోటీ పడుతున్నట్లు కూడా టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఒక సినిమాకు అనిల్ ఏకంగా 50 కోట్ల రూపాయల పారితోషికం అందుకోబోతున్నారనే వార్త కూడా వైరల్ అవుతుంది. కేవలం రెమ్యూనరేషన్ మాత్రమే కాదు, సినిమా లాభాల్లో వాటా కూడా ఇచ్చేందుకు నిర్మాతలు బేరసారాలు చేస్తున్నట్లు సమాచారం. ఇదే గనుక నిజమైతే టాలీవుడ్ లో ఎస్ఎస్ రాజమౌళి తర్వాత అత్యధిక పారితోషికం అందుకునే దర్శకుల జాబితాలో అనిల్ రావిపూడి టాప్ ప్లేస్ కు చేరుకుంటారని సినీ వర్గాలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అదండి సంగతి.